మష్రూమ్ కర్రీ ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి అచ్చం రెస్టారెంట్ స్టైల్లో తిన్నట్టుగా టేస్ట్ రావాలంటే ఇలా వండుకుంటే చాలా తొందరగా సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే మష్రూమ్స్ని వాటర్లో ఇలా కొంచెం రబ్ చేస్తూ కడుక్కోవాలి మంచిగా. ఇదంతా డస్ట్ అంతా పోయి ఈ పైన లేయర్ మొత్తం రబ్ చేస్తూ తీసేయాలి. మొత్తం ఈ లేయర్ని మొత్తం ఇలా కింద నుండి పైదాకా రబ్ చేస్తే అట్టిగానే ఊడొచ్చేస్తుంది. ఇలా మొత్తం నీట్గా కడుక్కోవాలి మష్రూమ్స్ని. ఫస్ట్ అయితే నీట్గా తెల్లగా కడుక్కోవాలి. ఇట్లా రబ్ చేస్తే ఊడొచ్చేస్తుంది లేయర్. ఒక లేయర్, ఆ లేయర్ తీసేయాలి. చూడండి, ఇట్లా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ లేయర్ మొత్తం తీసేయాలి. ఇట్లా కడుక్కుంటూ రబ్ చేయాలి. రబ్ చేస్తే లేయర్ మొత్తం ఊడొచ్చేస్తుంది పైనంతా. నీట్గా కడుక్కోవాలి మష్రూమ్స్ని. ఇలా మొత్తం తెల్లగా నీట్గా కడుక్కున్నాక మంచిగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇట్లా కట్ చేసుకోవాలి. తర్వాత నూనె వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాలి. తర్వాత 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి చిన్నగా. తర్వాత 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. కలుపుకోవాలి. కలుపుకొని మొత్తం వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యేంత దాకా వేయించుకోవాలి. ఇట్లా వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మంట చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్, లేకపోతే మాడిపోతుంది. సరిపడా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక 3 టమాటాలు మెత్తటి పేస్ట్ లాగా పట్టి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టమాటా పేస్ట్ ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు నూనె పైకి తేలేదాకా ఉడికించుకోవాలి టమాటా పేస్ట్. ఇట్లా ఒకసారి కలుపుకొని తర్వాత సరిపడా కారపొడి వేసుకోవాలి. తినగలిగే అంత కారం వేసుకోవచ్చు. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం గరం మసాలా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక ఒక 3 నిమిషాలు ఈ గ్రేవీని ఉడకనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మష్రూమ్స్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఈ గ్రేవీ అంతా మష్రూమ్స్కి పట్టేటట్టుగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మష్రూమ్స్ నుండి నీళ్ళు బయటికి వస్తాయి ఉడుకుతుంటే. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇట్లా నీళ్ళు బయటకు వస్తాయి. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఒకసారి కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మంచిగా ఉడకడానికి, అడుగు పట్టకుండా ఉండడానికి. ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కొత్తిమీర చల్లుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో సింపుల్గా ఇంట్లోనే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మష్రూమ్ కర్రీ తయారైపోయింది. చపాతీ రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది కర్రీ.